నమస్తే అండి. నేను ఈరోజు 5 BHK విల్లాతో రావడం జరిగిందండి. ఈ విల్లా యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా విల్లా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే వితిన్ 1 minute ఈ విల్లా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం విల్లా యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ విల్లా డీటెయిల్స్ కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏదైతే HP పెట్రోల్ బంక్ చూపిస్తున్నామో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం విల్లా దగ్గరికి వెళ్ళేసి విల్లా యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విల్లా ముందు ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లా ఉంటుంది. యాప్రాల్ లొకేషన్ లో ఉందండి. విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 5 BHK తో రావడం జరిగింది. ట్రిప్లెక్స్ విల్లా అండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. యాప్రాల్ లొకేషన్ అనేది చాలా డెవలప్ అయినటువంటి ఏరియా అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను. యాక్చువల్ వచ్చేసి మనకి ఇక్కడ 4 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారు. 3 విల్లాస్ అనేది సేల్ అయిపోయాయి అండ్ బ్యాలెన్స్ వచ్చేసి 1 విల్లా ఉందండి. లాస్ట్ విల్లా ఇది వచ్చేసి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ గా గేట్ చేయించడం జరిగింది అండ్ రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. విల్లా యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30 x 50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఈ విల్లాకి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. పార్కింగ్ ఏరియా అన్నది మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నది ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. 100% వుడ్ తో చేయించారు. టేక్ వుడ్ తో చేయించారండి. ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంట్రీ అవుతున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ విల్లాలో వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఎవరైనా సైనిక్పూర్ ఏరియాలో అండ్ యాప్రాల్ దగ్గరలో ఎవరైతే ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా లాంటిది కావాలని చూస్తున్నారో ఒక్కసారి విల్లా అనేది విజిట్ చేయండి. ఈ విల్లా వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. వాల్ కి టైల్స్ చెక్ చేయడం జరిగింది అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము.
ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ మంచి సైజ్ గా రావడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అండ్ బయట వైపు వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ విల్లా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుందండి. చాలా నీట్ గా మెయింటైన్ చేశారు అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అండ్ హాల్ అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి విండోస్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా నీట్ గా చూపించడం జరుగుతుంది. చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ రావడానికి విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. డోర్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. బాల్కనీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ గ్లాస్ రైలింగ్ చేయించడం జరిగిందండి. నీట్ గా వర్క్ చేయించారు అండ్ బయట వైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాలో వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది అండ్ పూజా రూమ్ లో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వాల్ కి టైల్స్ ఇచ్చేసారు అండ్ స్పేసెస్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌపోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వుడ్ తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తో చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి స్పేసెస్ గా డ్రెస్సింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. వాల్ కి టైల్స్ ఇచ్చేసారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేసి ఈ విల్లా యొక్క రేట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. వెంటిలేషన్ రావడానికి ఇక్కడ గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగింది అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుందండి. గెస్ట్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండోస్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బెడ్రూమ్ లో గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ వెస్టర్న్ టాయిలెట్ చూపిస్తున్నాము అండ్ స్పేసెస్ రావడం జరిగిందండి వాష్రూమ్ అన్నది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగింది అండ్ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కి టైల్ వర్క్ అనేది చెక్ చేయడం జరిగిందండి. టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా అండి.
సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర బయట వైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ స్లైడ్ డోర్ కవర్ చేస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ 2 విండోస్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ రావడానికి. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్ చెక్ చేశారు. షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ఈ విల్లా యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి యాప్రాల్ ఏరియా. ఈ విల్లా యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x50 డైమెన్షన్లో 5 BHK విల్లా అండి. విల్లా ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. అండ్ విల్లా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉందండి. ఓం శ్రీ బిల్డర్స్ వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే మంచి విల్లా కావాలి అండ్ మనకి పీస్ఫుల్ లొకేషన్లో కావాలని చూస్తున్నారో ఒక్కసారి విల్లా అనేది విజిట్ చేయండి. అండ్ ఈ విల్లా అనేది 5 BHKతో రావడం జరిగింది. విల్లా యొక్క రేట్ అన్నది 2,50,00,000 చెప్తున్నారండి. 2.50 CR చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ విల్లా అన్నది విజిట్ చేసి ఇక్కడ విల్లా అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.